అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డి గారు ఉండగా సుమారు 37 గ్రామాలు విలీనం చేస్తూ ఒక జీవోని ఇవ్వడం జరిగింది. దాని మీద జూన్ నెల 27వ తారీఖున మేము ఈ 37 గ్రామాలకు సంబంధించిన సర్పంచులు గ్రామ పెద్దలందరూ కూడా కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్ దగ్గర ధర్నా కార్యక్రమం నిర్వహించిన పిదప గవర్నమెంట్ దిగొచ్చి ఆ జీవోని డీనోటిఫై చేస్తూ గ్రామాలు డీనోటిఫై చేసింది. 37 గ్రామాల నుంచి 8 గ్రామాలకు డీనోటిఫై చేసి 8 గ్రామాలు మాత్రం విలీనం చేస్తాం, మిగతా గ్రామాలకు మామూలుగా ఎలక్షన్స్ ఉంటాయని చెప్పడం జరిగింది. అందులో భాగంగా ఆ గ్రామాలు ఏమిటంటే వాకిలిపూడి, వలసపక్కల, రంగపేట, ఇంద్రపాలు, చీడిగ, ఎస్ఎస్తాపురం, స్వామినగర్, గంగనాపల్లి గ్రామానికి సంబంధించిన టీచర్స్ కాలనీ, హ్యామ్లెట్ ఈ వ్యక్తి గ్రామాలకి కూడా విలీనం చేస్తూ ఆ రోజు జీవో ఉంటుంది. సో ఆ రోజు మొదలుకొని ఈ రోజు వరకు కూడా ఆ విలీన ప్రక్రియ నడుస్తూనే ఉంది తప్పితే విలీనం పూర్తి 2013 సంవత్సరంలో 4th జనరల్ ఎలక్షన్స్లో ఈ గ్రామ పంచాయతీలకు కూడా ఎలక్షన్ పెట్టాలని చెప్పేసి దానికి సంబంధించిన మేము కోర్టుకు కూడా వెళ్ళడం జరిగింది. ఇంద్రపాలెం గ్రామం నుంచి, వాకిలిపూడి గ్రామం నుంచి, వలసపక్క గ్రామం నుంచి హైకోర్టులో రిట్ పిటిషన్ వేసిన సందర్భంలో హైకోర్టు జడ్జిమెంట్ కూడా ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ సారాంశానికి ఈ గ్రామాలకి త్వరలో జరగబోయే 4th జనరల్ ఎలక్షన్స్లో ఎలక్షన్స్ని నిర్వహించండి అని చెప్పేసి స్టేట్ ఎలక్షన్ కమిషన్కి మీ జడ్జిమెంట్ కాపీ పంపించడం జరిగింది. సో గవర్నమెంట్ రిఫర్ చేసినప్పుడు ఎలక్షన్ కమిషన్ గవర్నమెంట్ ఈ గ్రామ పంచాయతీకి ఎలక్షన్ పెట్టడానికి వీలేదని చెప్పడంతో ఎలక్షన్ నిర్వహించడం జరగలేదు. ఆ తర్వాత 2015 సంవత్సరంలో ఈ యొక్క విలీన ప్రక్రియను కొనసాగిస్తూ గవర్నర్ గారు ఏం చేశారంటే మేము ఈ 8 గ్రామ పంచాయతీలకు సంబంధించిన పాలకవర్గాలు అలాగే గ్రామ సభలకు సంబంధించిన తీర్మానాలను పాలకవర్గ తీర్మానాన్ని కలెక్టర్ గారు, గ్రామ సభ తీర్మానాన్ని గవర్నర్ గారు అబియన్స్ అంటే రద్దు చేసి ఒక ఆర్డినెన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఆర్డినెన్స్ సారాంశం ఏంటంటే ఈ రోజు నుంచి ఆ జీవో డేట్ ఏదైతే ఇచ్చారో ఆ జీవో డేట్ నుంచి ఈ క్షణం నుంచి ఈ రోజు నుంచి ఈ గ్రామ పంచాయతీలు అన్నీ కూడా మున్సిపల్ కార్పొరేషన్లో భాగం అవ్వబోతున్నాయని చెప్పేసి గవర్నర్ గారు ఆర్డినెన్స్ ఇవ్వడం జరిగింది. అప్పుడు గవర్నర్ గారు నరసింహన్ గారు గవర్నర్, మన రాష్ట్రం ఉమ్మడి రాష్ట్రంగానే ఉంది ఈ ఆర్డినెన్స్ వచ్చింది. సో ఇది టెక్నికల్గా ఉన్న ఈ ఏదైతే డిస్టర్బెన్స్ ఉందో ఆ డిస్టర్బెన్స్ వల్ల ఇటు పంచాయతీ ఎలక్షన్ జరగట్లేదు, అలాగే మమ్మల్ని తీసుకెళ్ళి మున్సిపాలిటీ కలుపుతుంది. ఈ డిస్టర్బెన్స్ క్లియర్ అవ్వాలంటే 2 డిపార్ట్మెంట్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డిపార్ట్మెంట్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్, ఈ 2 డిపార్ట్మెంట్స్ కూడా ఒక చోట కూర్చుని ఒక కూరంగా చర్చించుకున్న తర్వాత గవర్నర్ గారి దృష్టికి తీసుకెళ్తే మీకు మాకు పంచాయతీగా కొనసాగించాలంటే గవర్నర్ గారు ఆర్డినెన్స్ క్యాన్సిల్ చేయాలి, రద్దు చేయాలి. అది ఎవరు చేయాలంటే ఇప్పుడున్న గవర్నర్ గారు రద్దు చేయాలి. లేదు అంటే అదే గవర్నర్ గారు ఇచ్చిన ఆర్డినెన్స్ గౌరవిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మమ్మల్ని మున్సిపాలిటీలో కలపాలి. 2 మార్గాలు ఉన్నాయి. మాకు 2 మార్గాలు వదిలేసి మధ్యలో వచ్చేసారు. మా గ్రామాలుగా ఉన్నాం కానీ మాకు పాలకవర్గాలు గడిచిన 18 సంవత్సరాలుగా మా 8 గ్రామాలకి పాలకవర్గాలు. ఇంకో అన్యాయకరమైన విషయం ఏంటంటే ఎస్ఎస్తాపురం అలాగే స్వామినగర్ గ్రామాలు విలీనం చేసుకుంటే వాటికి డివిజన్స్ కూడా ఈర్మార్క్ చేసి 42, 48 డివిజన్స్గా ఈర్మార్క్ చేసి వాటికి నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత కూడా ఆ రెండాటికి కూడా కోర్టు అబ్జెక్షన్స్ ఉన్నాయి అని చెప్పేసి వారు రెండాటికి ఎలక్షన్ నిర్వహించారు. 50 డివిజన్స్కి 48 డివిజన్స్కి మాత్రమే గడిచిన పాలకవర్గం కూడా ఎలక్షన్స్ జరిగాయి కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్. అంటే ఎంత ఉదాసీనంగా ఈ యొక్క యంత్రాంగ వ్యవస్థ ఉందో ఈ సందర్భంగా మనం తెలుసుకోవాల్సి వస్తుంది. ఇప్పుడు మేము కోరుకునేది ఒకటే, మా వాకప్పుడు గ్రామం తరఫున మేము మా పెద్దలందరూ కూర్చొని మాట్లాడుకుంటున్నాం. మేమందరం కోరుకుంటుంది చెప్తే మమ్మల్ని పెడితే పంచాయతీ ఎలక్షన్స్ పెట్టండి, లేదా మమ్మల్ని తీసుకెళ్ళి మున్సిపల్ కార్పొరేషన్ కలపండి. ఇప్పుడు పంచాయతీగానే ఉన్నాం మేము, కానీ మాకు ఎలక్షన్స్ లేవు. కారణం ఏంటంటే ఈ మెచ్చింగ్ ప్రాసెస్ పెండింగ్గా ఉండడం వల్ల మాకు ఎలక్షన్స్ నిర్వహణ జరగడం. ఈవెన్ హైకోర్టు జడ్జిమెంట్ మాకు అనుకూలంగా వచ్చి హైకోర్టు ఈ ఎలక్షన్ పెట్టండి చెప్పినా సరే ఈ రోజుకి కూడా ఎలక్షన్ పెట్టే సాహసం స్టేట్ ఎలక్షన్ కమిషన్ చేయలేకపోవడం కారణం ఏంటంటే ఈ పెండింగ్ ప్రాసెస్ టెక్నికల్గా పెండింగ్లో ఉంది, టెక్నికల్గా హాల్ట్ అయి ఉంది. ఈ టెక్నికల్ ప్రాసెస్ని 2 డిపార్ట్మెంట్స్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ఇద్దరు కూడా కూర్చొని దీనికి సెటిల్ చేయాలని కోరుకుంటున్నాం. మాకు ఆశ్చర్యంగా ఉన్నారు కాబట్టి ఆయన దృష్టికి కూడా ఈ యొక్క మా సమస్యను తీసుకెళ్ళిపోతున్నాం. త్వరలోనే పిఠాపురంలోనే ఆయన యొక్క అపాయింట్మెంట్ తీసుకుని త్వరలోనే కలుస్తాం. మా 8 గ్రామాల నుంచి ప్రతినిధులు ఆయన్ని కలిసి రిప్రజెంట్ చేయబోతున్నాం. మరి ఆయన యొక్క నిర్ణయం సానుకూలంగా ఉంటుందని మేము భావిస్తున్నాం. అలాగే మా స్థానిక శాసనసభ్యులు పంత నానాజీ గారు ఈ విషయమే కలిసి ఆయన యొక్క సంఘీభావం మిమ్మల్ని కోరడం జరుగుతుంది త్వరలోనే. ఎందుకంటే ఎమ్మెల్యే కాకముందు ఆయన సంవత్సరం క్రితం అంటే 1 సంవత్సరం క్రితంలో ఆయన ఇనిషియేషన్ తీసుకున్నారు.
నేను బాధ్యత తీసుకుంటానని చెప్పడం జరిగింది నానాజీ గారు. ఇప్పుడు ఎమ్మెల్యే అయ్యారు కాబట్టి శాసనసభ్యులు వారు ఆయన అడుగుజాడల్లోనే ఆయన సమ్మతితోనే ఈ యొక్క కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడం కోసం మేము ముందుకెళ్తాం. 16,000 జనాభా ఉన్నటువంటి బాకలపూడి గ్రామాన్ని అర్బన్ పంచాయతీలో ఉంచుతూ 13 సంవత్సరాలుగా స్థానిక పంచాయతీ పాలన లేకుండా, కార్పొరేషన్ పాలన లేకుండా త్రిశంకు స్వర్గంలో ఉంచడం వల్ల ఇటువంటి గ్రామాల దుస్థితి ఎక్కడెక్కడైతే ఉందో వాటన్నిటి చోట కూడా సార్వత్రిక ఎన్నికల ముందు ఒక సమావేశాలు నిర్వహించి ఐక్య కార్యాచరణగా సిట్టింగ్ ఎమ్మెల్యే పంత వెంకటేశ్వరరావు గారు నానాజీ గారి యొక్క ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రభుత్వానికి వినతిపత్రం ఇవ్వడం అనేటువంటిది ఎన్నికల ముందు జరిగింది. ఇప్పుడు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి ఇప్పుడు గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు కనుక రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పౌర సంక్షేమ సంఘం గ్రామాల విలీనం మీద ఇప్పటికే ఒక వినతిపత్రాన్ని పంపించడం జరిగింది. 100 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా దీనిలో ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించి ఈ గ్రామాలని పంచాయతీలుగా వెనక్కి తీసుకెళ్తారా? ఎందుకంటే పంచాయతీ నుంచి వేరు చేసి గవర్నర్ గెజెట్ ఇచ్చారు కాబట్టి మీరు మరలా పంచాయతీలో తీసుకెళ్తారా? తీసుకువెళ్ళండి, ఎన్నికలు పెట్టండి. లేదా మీరు కోర్టును గౌరవిస్తారంటే మరి ఎక్కువ హైకోర్టు ఎన్నికలు నిర్వహించమని చెప్పారు కాబట్టి మీరు ఈ గ్రామాలను విలీనం చేసి బైపర్కేషన్తో ఈ యొక్క కాకినాడ విస్తరణ చేపట్టాలని పౌర సంక్షేమ సంఘం కోరుతోంది. తద్వారాగా నిధులన్నీ కూడా ఈ యొక్క కాకినాడ సిటీకి, రూరల్కి అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది. మరి ఇప్పటికే ఈ గ్రామాల విలీనం అనేది జరుగుంటే స్మార్ట్ సిటీలో 1050 కోట్లు కాదు 10,000 కోట్లు వచ్చి ఉండేవి. తద్వారా అద్భుతమైనటువంటి అభివృద్ధి కలిగి ఉండేది. భవిష్యత్తులో అటువంటి అవకాశాలు కోల్పోకుండా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా మున్సిపల్ మంత్రి గారు, అదేవిధంగా పంచాయతీరాజ్ శాఖ మంత్రి గారు, కాకినాడ సిటీ ఎమ్మెల్యే గారు, రూరల్ ఎమ్మెల్యే గారు, కాకినాడ ఎంపీ గారు చర్యలు తీసుకోవాలని పౌర సంక్షేమ సంఘం హృదయపూర్వకంగా కోరుతోంది. అయితే ఈరోజు